G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు కిలోమీటర్ మేర గిరిజన విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ గిరిజన సంఘాల సభ్యులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆద్యంతం గిరిజనుల సంస్కృతికి అద్దం పట్టే గిరిజన విద్యార్థినుల దింసానృత్యం పట్టణవాసుల ప్రశంసలు అందుకుంది. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సభలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అల్లూరి అనుచరుడు గాము గంటం దొర, మర్రి కామయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టేడియంలో అద్భుతమైన రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఆర్డీఓ హెచ్వి జయరాం, సిఐ బి హరి, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కోరాబు సత్యనారాయణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నిరంతరము ఈ కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయని సమీక్ష చేసుకుంటూ మరి తప్పనిసరిగా మీరు ఆలోచన విధానంతో ముందుకెళ్ళి అధికారులను సహకరిస్తే చాలా మంది అధికారులు మీకు సహాయం చేయడానికి తోడుగా ఉన్నారు. అండ్ ఆ రకంగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. అండ్ సో కాబట్టి దయచేసి మీరు ఇలాంటి మీటింగులకి, ఇలాంటి సెమినార్లకి లిమిట్ కాకుండా తప్పనిసరిగా సంఘటితలు మీ తాలూకా సర్టిఫికేట్లు పొందే విషయంలో కానీ, మీ భూ హక్కులు పొందే విధంగా కానీ, ఏ విషయంలోనైనా మీరు రిప్రజెంట్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీ జాతికి ఈరోజు ఏ ఉద్దేశంతో మనం జరుపుకుంటున్నామో, ఏ కార్యక్రమం జరుపుకుంటున్నామో దాని నిజమైన ప్రయోజనం చేకూరాలంటే మీరు సంఘటితం ఉండాలి. మీరు సబ్జెక్ట్ తెలుసుకోవాలి. మీ తరఫున ఇతరులు పోరాడడం కంటే మీ తరఫున మీరే పోరాడుకుంటే ఆ క్రెడిట్ మీకు వస్తుందని మరొకసారి నేను అధికారికంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూడా పర్టికులర్గా విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను. చాలా మంది చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వివిధ రకాల వ్యాపకాలు ఎక్కువైపోయి వివిధ రకాల పనుల మీద అన్నమాట దృష్టి సాధిస్తున్నారు. సో విద్య మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. స్టూడెంట్స్ అంతా చదువు ఏ స్థాయికైనా తీసుకువెళ్తుంది. చదువు ఒక్కటే మనల్ని రోడ్డు మీద నుంచి తీసుకువెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చోబెడుతుంది. కాబట్టి విద్యార్థులందరికీ నేను మనస్ఫూర్తిగా సూచిస్తున్నది ఏంటి అంటే చదువు మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. ఏ స్టేజ్ లో ఉన్నా చదువు మీకు ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఈ సందర్భంగా రెండో విషయం ఏంటంటే మన నర్సీపట్నంలోకి వచ్చేసరికి నాలాగే ఉద్యోగం చేసే గిరిజన ఎంప్లాయీస్ చాలా మంది ఉండుండొచ్చు బహుశా. కానీ ఇక్కడ చూస్తే ఓన్లీ ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టేజ్ మీద ఒక మన ఎంప్లాయీస్ బహుశా 50 మంది ఉండుండొచ్చు. అంటే నేను విమర్శించట్లేదు మిగతా ఉద్యోగస్తులందరికీ కూడా. మనకి దేవుడి దయ వల్ల రిజర్వేషన్ ఉండడం వల్ల లేదు కదంటే మన తెలివితేటలను బట్టి మనకు ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు వచ్చాక మనకన్నా ఉద్యోగం వచ్చిందా, ప్రశాంతంగా జీతం తీసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు ఉన్నాము. అంటే మిగతా ఉద్యోగస్తులంతా కొంచెం నడుం బిగించి మనతో పాటుగా మన వెనక ఉన్న ఉద్యోగం రాని విద్యార్థులందరికీ కూడా, అదేవిధంగా మనతో పాటుగా మన గ్రామంలో ఉన్న చదువు రాని వాళ్ళందరికీ కూడా ఏదైనా సరే అభివృద్ధి పదంగా నడిపిద్దాము, లేదు కాదనంటే ఏదైనా అభివృద్ధి చేద్దామని ముందుకు వచ్చి మిగతా వాళ్ళంతా నడుం బిగించి ఈ రోజు ఇక్కడికి వస్తే ఈ సభ ఎంత ఖాళీగా ఉండదేమో అని నా యొక్క అభిప్రాయం. అంటే ఈ మెసేజ్ మిగతా మన ఎంప్లాయీస్ ద్వారా కానీ లేదా స్టూడెంట్స్ ద్వారా కానీ మన మిగతా ఎంప్లాయీస్, గిరిజన ఎంప్లాయీస్ అందరికీ తెలియపరిచి ఎక్కడి నుంచి అయినా సరే అందరూ కూడా నడుం బిగించి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా చేసి
అందరూ కూడా అన్నమాట ఇందులో పార్టిసిపేట్ చేసి మన యొక్క గిరిజనుల యొక్క అభివృద్ధికి తోడ్పడతారని నేను ఈ నర్సీపట్నంలో ఉన్న గిరిజన ఎంప్లాయీస్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనల్ని అంతా కూడా అమాయకం చేసి మన యొక్క మొదళ్ళందరూ కూడా చెప్పేదంతా ఒకటి, చేసేదంతా ఒకటి. ఆచరణలో మనకి ఏమీ చేయట్లేదు, జరగట్లేదు. ఒక పక్క అందరికీ చదువు అంటారు, ప్రతి ఒక్కరికి చదువు అంటారు. తీరా చూస్తే మన గిరిజన ప్రాంతాల్లో స్కూళ్ళు మూసే కార్యక్రమం చేసేస్తున్నారు చట్టాలపై చెప్పి. బడ్జెట్ కేటాయింపుల్లో విద్యకు 6% కేటాయించమంటే కనీసం 2% కూడా కేటాయించలేని పరిస్థితులు ఉన్నాయి. మన యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీకి పెడదామని చెప్పి విభజన చట్టంలో దాదాపు 15 సంవత్సరాల నుండి చెప్తానే ఉన్నారు. దాదాపు 1100 కోట్లు అవసరం. కానీ ఈ ప్రభుత్వాలు ఇచ్చేది 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఇస్తున్నారంటే ఈ యూనివర్సిటీ పెట్టాలనా లేకపోతే ఎగ్గొట్టాలనా అనేది తెలియని పరిస్థితి.